డెఫినెట్‌గా సార్. ఇప్పుడు ప్రజలు తెలంగాణలో ఎక్కడ సెంటిమెంట్ అనేది తెలంగాణ సెంటిమెంట్ ఉంది. హ్మ్. తెలంగాణ అనేది తెలంగాణ భావన ఉంది. మా తెలంగాణ డెవలప్ కావాలని ఉంది. కానీ దీన్ని వేరే అదర్ పార్టీ, ఆ పార్టీ అక్కడ, ఇక్కడ అనేది ఏం లేదు. కేవలం తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బయటి పార్టీగా చిత్రీకరించింది రాజకీయ పార్టీలే. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ పార్టీయే తెలుగుదేశం పార్టీ గనుక ఇక్కడ కంటిన్యూ చేస్తే మా మనుగడ ఉండదని వాళ్ళు తీసుకున్నటువంటి రాజకీయమైనటువంటి కంపన్షన్ తోటి మాకు ఇది ఏర్పడ్డది. కానీ ప్రజల్లో ఆ భావం లేదనేది అర్థమైపోయింది ఇప్పుడు. మొన్న జరిగినటువంటి 23 ఎన్నికల్లో కూడా డెఫినెట్‌గా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాణించిందో చూసాం మనం. అంటే ఆ సెంటిమెంట్‌కి అతీతంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో మంత్రులైతే మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కి వచ్చి సహకారం తీసుకున్నారు. మేము డైరెక్షన్ ఇవ్వల. పార్టీయే ఆటోమేటిక్‌గా వాళ్ళు గమనించి టీఆర్ఎస్ పార్టీ మనకు చేసినటువంటి ద్రోహానికి ఖమ్మం జిల్లాను మిర్యాలు కూడా ఇవన్నీ సరే పక్కన పెట్టిన అవన్నీ కొంత ఇవన్నీ కూడా ఏంటి అంటే యాంటీ టీఆర్ఎస్ పనిచేసినాయి. ఓపెన్గా చెప్పదలుచుకున్నాను నేను. యాంటీ బీఆర్ఎస్ పనిచేసినాయి కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మేము అనుకున్నది కూడా మంచి పరిపాలన వస్తుందని. ఇక చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీలు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏం నిలబెట్టలేదు. అవి కూడా వాళ్ళు సరి చేసుకోలేకపోతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో డెఫినెట్గా మేము ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మీద పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఈవెన్ జిహెచ్ఎంసీ ఎన్నికలే కానీ రేపు జనరల్ ఎలక్షన్లో కానీ తెలంగాణలో ఎన్డీఏ అనే ప్రభుత్వం రాబోతుంది రేపు 2028లో. ఎక్కడో ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారిని హక్కును చేర్చుకోగలిగింది తెలంగాణ ప్రాంతం. తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి తెలంగాణ సమాజాన్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తాం? ఇక్కడ ఏంటంటే మళ్ళా లోకేష్ బాబు గారు ఇక్కడ పార్టీ ఎప్పుడైతే పెడతామని అన్నారో ఒక అలజడి లేచింది ఇక్కడ. మళ్ళా వాదాన్ని తీసుకురావాలని నేను తెలంగాణ సమాజాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాను. విడిపోయి 12 సంవత్సరాలు అయింది. ఎవరి ఆర్థిక వ్యవస్థ వాళ్ళకు ఉన్నది. అనేక సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా. నిరుద్యోగ సమస్య ఉంది. ఇవాళ జంజీకి వచ్చి ఉన్నటువంటి పరిస్థితుల్లో వెనకటి పరిస్థితులు కూడా ఏమీ తెలవండి. అవన్నీ కూడా ఆ విషయాన్ని గురించి నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఇప్పుడు మీరు తెలంగాణలో పోటీ చేయటానికి తెలంగాణలో తిరిగి పార్టీని పునరుజ్జీవింపజేయటాని కోసం మీరు రెడీగా ఉన్నారనేటువంటి మాట చెప్పారు. ఈ విషయం మీకు స్వయం లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పారా? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. లోకేష్ గారు డయాస్ మీద, ఓపెన్ డయాస్ మీద, మహానాడు మీద ప్రకటించారు కదా. సరే అలాంటప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాబోయే మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు కూటమిగా పోటీ చేస్తారా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీతో పాటు జనసేనతో పాటు కలిపి కూటమిగా పోటీ చేస్తారా? లేకపోతే ఏంటి అలాంటి? డెఫినెట్గా హైదరాబాద్ అనేది ప్రపంచంలోనే ఒక ప్రైడ్ అండి మనకి. ఇక్కడ తెలంగాణకి ఏదైతే క్యాపిటల్ సిటీగా ఉన్నామో హైదరాబాదు, దీన్ని ప్రపంచ స్థాయిలోనే ఇంకా తీసుకెళ్లాలంటే డెఫినెట్గా దీనికి ఇంకా ఆర్థిక వనరులు కావాలి. దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నాం, ఇండియా ప్రభుత్వంలో ఉన్నాం. రేపు తెలంగాణలో కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఒకే పార్టీ 2 చోట్ల వేరువేరుగా ఉండటానికి వీల్లేదు. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారు బీజేపీ సహకారంతో, అటు జనసేన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా మా రోల్ ఏందో ఈ పేద ప్రజల కొరకు, తెలంగాణ సమాజం కొరకు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొరకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే డెవలప్మెంట్ యాక్టివిటీ. వేరే అదర్ రాజకీయాలు లేవండి మాకు. ఇవాళ దరిదాపుగా 20 సంవత్సరాలు, మేము 22 సంవత్సరాలు అధికారం లేకుండా కూడా మేము ఇంకా కొంతమంది ఉన్నామంటే కేవలం అదే రాజకీయ బాధ్యత.